మరి ఎందుకు ఇంత విష ప్రచారం చేసిరంటే ఈయన మీద ఎందుకు చేసిరంత విష ప్రచారం? ఈయన పర్సనల్గా ఒక మాట అన్నాడు, దమ్ముంటే వాళ్ళు సవాళ్ళు ఇచ్చినప్పుడు ఈయన సవాళ్ళు ఇచ్చినాడు అంటే వాళ్ళు మాత్రమే సవాళ్ళు విసిరాలి, ఈయన సవాళ్ళు విసిరొద్దా? సరే మీకు ఏదన్నా ఉంటే మీరు పర్సనల్గా చూసుకోవాలి. కానీ ఇంత అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకరిని విమర్శించేటప్పుడు తను గతంలో ఏం చేసిండు, ఏం పనులు చేసిండు, ఏం అరాచకాలు చేసిండు, ఎన్ని కుటుంబాల నాగం చేసిండు, అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇతరుల మీద విమర్శలు చేయాలి. కేటీఆర్కి ఆ నైతిక హక్కు లేదు ఈయనను విమర్శిస్తందుకు. ఈయన తప్పు చేయలే, ఈయన కొడుకు తప్పు చేసిండు. కొడుకు మేజర్ అయినప్పుడు ఈయనకు సంబంధం ఏముంటుంది? ఈయనను బర్తరఫ్ చేయాలి, పార్టీల నుంచి తీసేయాలి, లేకుంటే మంత్రి పదవి తొలగించాలి ఈయనకు అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం ఏందో అర్థం కావట్లేదు. అంటే పర్సనల్గా కక్ష పెంచుకొని బండి సంజయ్ మీద రకరకాలుగా మాట్లాడుతారు. ఏం మాట్లాడినా సరే ఈ రోజు మీది కావచ్చు టీఆర్ఎస్ది, రేపు ఆయనకంటూ ఒక టైం వస్తుంది కదా, మరి అప్పుడు ఆయన ఊరుకుంటాడా? మీరు ఉంటారు. ఇప్పుడు సరే ఇప్పుడు ఇంత చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు కేంద్రంలో కూడా ఉన్నది. సరే ఇప్పుడు మీ టైం ఉన్నది కాబట్టి మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడు. ఈ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా చట్టాన్ని గౌరవించే దృష్టితోని పనిచేసుకుంటూ పోవాలి. చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, చూసుకుంటారు. ఖచ్చితంగా న్యాయం జరగనప్పుడు ధర్నాలు చేయాలి, లొల్లిలు పెట్టాలి. ఆ కుటుంబ సభ్యులకు లేని నొప్పి కేటీఆర్కి ఎందుకు నొప్పి?